morning everyone. Today we are going to discuss about a new topic, that is pair of linear equations with two variables. So first of all, what is a linear equation? Linear equation means the degree of the equation should be 1. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటేనమ్మా, ఆ ఈక్వేషన్లోని డిగ్రీ అంటే పవర్ ఎలా ఉండాలంటే ప్రతి వేరియబుల్కి 1 అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఎక్స్కి పైన ఇప్పుడు ఏమున్నట్టు, పవర్ 1 ఉన్నట్టు లెక్క. సో అలా 1 ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ ఈక్వేషన్స్ అని అంటారు. బేస్డ్ ఆన్ ద డిగ్రీ మనం ఈక్వేషన్స్కి పేర్లు ఉంటాయి. సో ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది లీనియరా కాదా అని అంటే, ఇప్పుడు హైయెస్ట్ డిగ్రీ, దీంట్లో ఇప్పుడు హైయెస్ట్ డిగ్రీ 2 వచ్చింది. సో 2 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ షుడ్ బి పవర్ మస్ట్ బి 1. పవర్ ఎలా ఉండాలంటే 1గా ఉంటేనే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అని అంటారు. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే విత్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్ మనకి 1 అయి ఉండాలి, విత్ 2 వేరియబుల్స్. ప్రతిదీ కూడా ఇప్పుడు 2 వేరియబుల్స్ యూస్ చేస్తాం. వేరియబుల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ని వేరియబుల్స్ యూస్ చేశాను అని అంటే, ఎన్ని ఆల్ఫాబెట్స్ యూస్ చేశాను, ఇక్కడ ఒక ఆల్ఫాబెటే యూస్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సింగిల్ వేరియబుల్. ఇక్కడ కూడా ఇప్పుడు మనకి 2 ఇచ్చినా కూడా ఈ ఈక్వేషన్లో హౌ మెనీ వేరియబుల్స్, దట్ మీన్స్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ వీఆర్ గోయింగ్ టు యూస్, దట్ ఈస్ ఆల్సో 1. ఇది ఈక్వేషన్ ఏంటంటే సెకండ్ డిగ్రీ సింగిల్ వేరియబుల్ ఈక్వేషన్. మనం ఇప్పుడు 2 ఆల్ఫాబెట్స్ కానీ అంటే 2 టైప్స్ ఆఫ్ ఏమైనా తీసుకుంటే కనుక దాన్ని 2 వేరియబుల్స్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తున్నాను, 2 ఆల్ఫాబెట్స్. అంటే ఇప్పుడు వీటిని ఏమంటామంటే 2 వేరియబుల్స్. ఓకే, 2 వేరియబుల్స్ని యూస్ చేయాలి. అది కూడా ఎలా ఉండాలంటే పవర్స్ మట్టుకి 1 అయి ఉండాలి. అలా ఉండేదాన్నే పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్ అని అంటాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ మనకి ఇక్కడే ఉంది, పేర్ ఈస్ నథింగ్ బట్ 2 ఈక్వేషన్స్. హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ 2 లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈ లెసన్లో చెప్పుకుంటాం. సో ఇక్కడ కొన్ని చూడండి, 6x ప్లస్ 5y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూస్తే ఏంటమ్మా, 2 వేరియబుల్స్ చూస్ చేసాము, పవర్ కూడా 1 ఉంది. సో ఇది మనం ఏం చెప్పచ్చు, 2 వేరియబుల్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, 2x స్క్వేర్ 5y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మట్టికి మళ్ళీ ఇక్కడ చూస్తే 2 వేరియబుల్స్ యూస్ చేసాం, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ ఎందుకు కాదు, మనకి ఇక్కడ పవర్ అనేది 2 వచ్చింది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ కాదు. సో ఈక్వేషన్ చూడగానే ఇట్ ఈస్ ఏ లీనియర్ ఆర్ నాట్ అనేది ఎలా చెప్తామంటే పవర్ని బేస్ చేసుకొని చెప్తాము. సో లీనియర్ కాదా అనేది. తర్వాత వేరియబుల్స్ వచ్చినప్పటికీ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ వీఆర్ యూజింగ్, అది ఎక్స్ అండ్ వై అని అనుకోవచ్చు. ఎనీథింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు. ఎక్స్ వైఏ యూస్ చేయాలని ఏమీ లేదు, పీక్యూ యూస్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళది నేమింగ్ అనేది మీ ఇష్టం. అది పీక్యూ, ఏబి, ఎస్టీ, డిఎస్ ఏదైనా. మనం ఏంటంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఓన్లీ ఎక్స్ వై ఉంటేనే వేరియబుల్స్ అని కాదు, వాట్ ఎవర్ మేబీ మనం క్వశ్చన్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ తీసుకుంటాం. కానీ ప్రతి దాంట్లో కూడా 2 ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయి, దట్ మీన్స్ 2 వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి a1x, సో b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్గా ఇప్పుడు నేను తీసుకునే లీనియర్ ఈక్వేషన్ ఏంటంటే ఇలా తీసుకుంటున్నాను, a1 b1 c1 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో 2 వేరియబుల్స్ ఉండాలి కాబట్టి 2 వేరియబుల్స్ ఒక కాన్స్టెంట్. ఇప్పుడు పేర్ ఆఫ్ అన్నారు కాబట్టి 2 పేర్ ఆఫ్. సో ఇప్పుడు సెకండ్ దాన్ని నేను ఏమని కన్సిడర్ చేసుకోవచ్చు, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ a1 b1 c1 అనేవి ఏంటంటే కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్. వీటిని ఏమంటారంటే కోఎఫిషియెంట్స్ అని అంటారు. ఈ కోఎఫిషియెంట్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. 3 టైప్స్ ఏమేమి లైన్స్ ఉంటాయి అని అంటే, వన్ థింగ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్.
ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటంటేనమ్మా, ఏదైనా లైన్ ఇలాగా కట్ అయి ఉంటే కనుక వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి ఈ లైన్ ఏదో ఒక లైన్ ఏదో ఒక ప్లేస్లోని మనకి ఇంకో లైన్ కట్ అవుతుంది. కట్ అయిన ప్లేస్ అలా కట్ అయిన ఉన్న లైన్స్ని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. మధ్యకే కట్ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయింది కదా, చివరిని అవ్వచ్చు, మధ్యన అవ్వచ్చు, లాస్ట్ పాయింట్లు అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేయకుండా ఇప్పుడు అన్నాను ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్సే కదా, ఎందుకంటే లాస్ట్ పాయింట్ దగ్గర అయినా మనకి ఇంటర్సెక్ట్ అయినా దాన్ని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఎక్కడైనా కన్నా టూ లైన్స్ జాయిన్ అయితే వాటిని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. వేరెవర్ ఇట్ ఈస్ ఇంటర్సెక్ట్స్ అనదర్ లైన్ విత్ అనదర్ లైన్, ఇట్స్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. అంటే వీ హ్యావింగ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటని ఉంటుంది. సో సింగిల్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి ఇక్కడ దీంట్లో అవుతుంటే వన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ షుడ్ బి దేర్ ఫర్ దిస్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకేనమ్మా. తర్వాత సెకండ్ టైప్ వచ్చినప్పటికి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అని అంటే ఇట్ విల్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే అసలు అవి ఇంటర్సెక్ట్ అవనే అవ్వవు. ఆ లైన్స్ ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఓకేనమ్మా. ప్యారలల్గా ఉంటే వీ షుడ్ నాట్ ఇంటర్సెక్ట్. రెండు ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇది ఒక వైపు నుంచి వెళ్తుంది అనుకోండి, ఇది ఒక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వని లైన్స్ని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అని అంటారు. సో ప్యారలల్ లైన్స్. మరి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా చెప్పొచ్చు. రైల్వే ట్రాక్ చెప్పొచ్చు, కరెక్టే కదమ్మా. రైల్వే ట్రాక్ ఉంటుంది, అవి ఎక్కడ కలవకనే డిస్ట్రిబ్యూషన్కి ప్యారలల్ లైన్గా ఉంటాయి. సో అలా ఉండే వాటిని లైన్స్ని ప్యారలల్ లైన్స్ అని అంటారు. థర్డ్ది వచ్చినప్పటికి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినప్పటికంటమ్మా ఏంటంటే సేమ్ పాయింట్స్ ఉంటాయి, సేమ్గానే ఉంటాయి. లైన్స్ ఎన్నిసార్లు చూసినా కూడా ఆ లైను ఈ లైను పాయింట్స్ సేమ్గానే ఉంటాయి. అంటే ద పాయింట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, అంటే సేమ్ లైనే ఉంటుంది. ఇంకా డబుల్ లైన్ కనిపించదు, ఇంకా మనకి డబుల్ లైన్ అనేది కనిపించదు. ద లైన్ ఈజ్ సేమ్ పాయింట్స్ తోటి సేమ్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ మీద ఇంకో లైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటారు. సేమ్ అదే విధంగా ఉండేటాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటారు. సో ఇచ్చిన ఈక్వేషన్స్లోని హౌ టు ఫైండ్ అవుట్ ఈజ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్టింగ్ ఆర్ ఇట్ ఈస్ ఏ ప్యారలల్ ఆర్ ఇట్ ఈస్ ఏ కోఇన్సిడెంట్. మనం ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమైనా ఇస్తే అవి ఇంటర్సెక్టింగా, ప్యారలలా, కోఇన్సిడెంటా వితౌట్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్ గీయకుండా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది నేర్చుకుంటాం అన్నమాట. 3 టైప్స్ ఏమున్నాయమ్మా? ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే. సో వీ హ్యావింగ్ 3 టైప్స్. వితౌట్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్ గీయకుండానే మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అనేవి ఫస్ట్ టైప్. So here is the table. Okay. Here we having the 3 types of lines that are intersecting lines, parallel lines, coincident lines. Okay. So what is A1 and A2, B1 and B2 అని అంటే కనుకమ్మా మనం let us taking as a 2 equations. ఆ 2 equations ని ఎలా తీసుకుంటున్నామనంటే A1x B1y plus C1 is equal to 0. This is a considering as a one linear equation with 2 variables. Another I'm going to take is a second equation that is taking as a A2x plus B2y plus C2 is equal to 0. సో ఇక్కడ నేను అనదర్ ఇంకో టూ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాము. ఈ తీసుకున్న వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి? A1, B1, C1. హియర్ A2, B2, C2 ఉన్నాయి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని వితౌట్ డ్రాయింగ్ ఏ గ్రాఫ్, ఇవి మీకు దీంట్లో వస్తాయంటనమ్మా 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద 1 మార్క్ క్వశ్చన్స్ కింద డైరెక్ట్గా ఇస్తాడు, బిట్స్లో ఇస్తాడు. సో బిట్స్లో ఇచ్చినప్పుడు మనకి ఈ లాజిక్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ మిడిల్ ఫామ్లో ఉన్న ఈ కాలంని బాగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లోని A1, A2 ద రేషియో బిట్వీన్ ద 2 కోఎఫిషియెంట్స్ అంటే A1/A2 అంటే ఇది బై ఇది
ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. b1/b2 కాకపోతే వాటిని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తాము. సో హౌ టు ప్రూవ్ ఇట్ అని అన్నప్పటికీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఇచ్చాడు, ఓకేనమ్మా. ఇలా ఇచ్చిన దాంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ a1, వాట్ ఈస్ b1. సో నేను ఇప్పుడు దీంట్లో నాకు a1 ఏమి ఇచ్చిందమ్మా 3, ఓకే. b1 ఏముంది 2, c1 ఏముంది 80. కానీ 80తో పాటు వీ హ్యావ్ టు టేక్ ద సింబల్ ఆల్సో -80. -80ని కూడా మనం మైనస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ ఉంటే మనం కన్సిడర్ చేయం, కానీ మైనస్ ఉంటే కంపల్సరీ దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో a1 వాల్యూ, b1 వాల్యూ, c1 వాల్యూ రాయాలి. తర్వాత a2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. a2 వాల్యూ ఏమొచ్చిందమ్మా 4, b2 వాల్యూ 3, c2 వాల్యూ -110. Next we are going to find out the ratios between the a terms, b terms, c terms. మనం నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే a1/a2 క్యాలిక్యులేట్ చేయాలి. సో a1/a2 క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చిందమ్మా 3/4. మనం దీన్ని ఏమైనా క్యాన్సిల్ చేయగలుగుతామా? ఎక్కడైనా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్ పాయింట్స్ చేయాలి. తర్వాత b1/b2 చేయాలి. సో 2/3. ఇవేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ అవ్వట్లేదు. నెక్స్ట్ c1/c2 -80/-110. సో మైనస్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఇంకేమీ అవ్వట్లేదు కాబట్టి 8/11. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇవి ఏమన్నా వచ్చిన వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా? ఎనీథింగ్ a1/a2 కానీ b1/b2 వాల్యూ కానీ c1/c2 వాల్యూ కానీ ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు. సో ఇప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ టర్మ్ ఎక్కడ కనిపిస్తుందమ్మా? ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కంక్లూషన్ ఏం రాయాలి? దిస్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అప్పుడు రాస్తామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చేస్తే కనుక ఆ ఈక్వేషన్స్లోని a1 వాల్యూ, b1 వాల్యూ, c1 వాల్యూ, a2 వాల్యూ, b2 వాల్యూ, c2 వాల్యూ రాసుకోవాలి. తర్వాత రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసినప్పుడు మనకి ఈక్వల్ వస్తే ఈక్వల్ అని పెడతాం, నాట్ ఈక్వల్ వస్తే నాట్ ఈక్వల్ పెడతాం. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని బట్టి నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ డౌన్ సైడ్ ఇట్ ఈస్ దిస్ 4 లైన్స్ ఆర్ ద గివెన్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తాము. ఓకేనమ్మా? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కింద రాయాలి. లెట్ us see another example. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us see సెకండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకో 2 ఈక్వేషన్స్ తీసుకున్నామమ్మా. ఇంకో ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ టైప్ రాసినట్టుగానే a1 వాల్యూ ఏమవుతుంది? x పక్కన 1 ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ as 1. సో b1 వాల్యూ 2, c1 వాల్యూ -30. సో హియర్ మైనస్, సో వీఆర్ కన్సిడరింగ్ మైనస్ ఆల్సో. సో అగైన్ a2 వాల్యూ 2, b2 వాల్యూ 4, c2 వాల్యూ -66. Again we are going to take the ratios of a1 and a2. a1 and a2 value 1/2. మనం ఇక్కడ దీన్ని ఏమి క్యాన్సిల్ చేయలేము కాబట్టి 1/2 అలా లింక్ చేసేస్తున్నాము. సో b1/b2 వచ్చినప్పటికి 2/4. 2 టేబుల్లో వీఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ ద 4. సో 1, 2. సో ద ఆన్సర్ ఈస్ 1/2. c1/c2 -30/-66. మైనస్ క్యాన్సిల్. 30 టేబుల్లో కాకుండా 3 టేబుల్లో 10 times 22 times. సో టోటల్లీ వి గాట్ 10/22. సో ఇప్పుడు మనమే చూస్తే మళ్ళీ ఇప్పుడు మనం అన్ని కంపారిజన్ చేసుకున్నాం అనుకున్నామా ఈ వాల్యూస్ని ఎలా ఉన్నాయి? ఇది ఈక్వల్గా ఉంది, ఇది నాట్ ఈక్వల్గా ఉంది. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఈ రెండు ఈక్వల్గా ఉంది, ఇది నాట్ ఈక్వల్గా ఉంది. ఇది ఈ టేబుల్లో మనకి సెకండ్ టైప్లో కనిపిస్తుంది, రైట్?
మనం దీనికి కంక్లూషన్ ఏం రాస్తున్నాం? ద లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అని రాస్తున్నాము. సో దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. సో మనం ఏంటంటే ప్రొసీజర్ మటుకి సేమ్గానే ఉంటుంది, కానీ దాంట్లో మనకి ఇవి కన్సిడర్ చేసిన తర్వాత ఈక్వల్ అయితే అన్నీ ఈక్వల్ అయినాయి అనుకోండి కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. రెండే ఈక్వల్ అయినాయి అనుకోండి ప్యారలల్ లైన్స్ అని అంటాం. అసలు ఏది ఈక్వల్ కాలేదనుకోండి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ 2 కాలమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ థర్డ్ కాలమ్. థర్డ్ కాలమ్ గురించి కూడా చూడండి అమ్మా ఒకసారి. క్వశ్చన్ మనకి ఎలా వస్తుందంటే విచ్ లైన్స్ ఆర్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్ అంటే ఏమీ లేదు. సొల్యూషన్ అంటే మనకి ఏదో ఒక ఆన్సర్ రావడం. ఇందాకే చెప్పాను ఇంటర్సెక్టింగ్ లైన్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఒక పాయింట్ ఆ వాల్యూ అనేది దీనికి ఒకే సొల్యూషన్ వస్తుంది కామన్. కానీ అవి ఎన్ని సొల్యూషన్ వస్తాయంటే ఒకటే సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ అన్నప్పటికీ ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి అమ్మా, నేను ఇప్పుడు 1, 2 అని తీసుకుంటున్నాను అనుకోండి. ఈ 1, 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన 0 వస్తుంది, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన 0 వస్తుంది. దాన్ని సొల్యూషన్స్ అని అంటాం. ఓకేనా? కామన్గా ఉన్నది ఇప్పుడు పెయిర్ ఆఫ్ 2 లైన్స్ కాబట్టి కామన్గా ఉన్నది ఒకటే కాబట్టి మనం ఒక సొల్యూషన్ వస్తే కనుక దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి అని అంటే ఏంటి చెప్పాలి? యూనిక్ సొల్యూషన్. యూనిక్గా వస్తుంది. ఇది దీనికి ఈ లైన్కి వేరు ఈ లైన్కి వేరు ఉండదు. యూనిక్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇటుపక్క ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. మైనస్లు మారదు. 1, 2 ఉంది కదా మేడం, దాంట్లోనేమో -1, 2 ఉంది కదా మేడం, రెండు ఒకటే అంటే ఒకటే కాదు. యూనిక్గా అంటే ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉండాలి మనకి. రెండింటికి కూడా యూనిక్ సొల్యూషన్ అని అంటాం. 1 సొల్యూషన్ అనేది వేరు, 1 అంటే 1, కానీ యూనిక్ అని అన్నప్పటికీ ఏంటంటే సేమ్గా ఉండాలి. ఇంకా సింబల్తో సహా అన్నిటిలోని సేమ్గా ఉంటే యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్స్ దేంట్లోకి వస్తాయి అని అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని వస్తాయి. ఓకే, ఫర్ విచ్ లైన్స్ వీఆర్ గెట్టింగ్ యూనిక్ సొల్యూషన్స్ అని అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫర్ ప్యారలల్ లైన్స్ వీ డోంట్ హ్యావ్ సొల్యూషన్స్. ఎందుకు ప్యారలల్ లైన్లో సొల్యూషన్ ఎందుకు లేవు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఎనీవేర్. ఇక్కడ ఏమి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కదా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ నో సొల్యూషన్స్. సొల్యూషన్స్ అనేవి ఉండవు ప్యారలల్ లైన్స్లోని. ఓకేనా? కోఇన్సిడెంట్ లైన్స్లో ఏంటంటే హౌ మెనీ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ఎందుకు ఇన్ఫైనైట్ అని అంటే కనుక ఒక లైన్ మీదే ఇంకో లైన్ కూడా వచ్చేస్తుంది కదా. ఇంకంటే ఒకటేంటి ప్రతి పాయింట్ కూడా మనకు సొల్యూషనే అవుతుంది. ప్రతి పాయింట్ దగ్గర కూడా అది ఇంటర్సెక్ట్ అయ్యి ఉంది. సేమ్ ఒకే లైన్ మీద ఇంకో లైన్ కూడా వస్తుంది కాబట్టి సేమ్ యథావిధంగా ఉంటున్నాయి కాబట్టి దానికి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అని ఉంటాయి. ఓకేనమ్మా? సో క్వశ్చన్ అనేది మనకి హాఫ్ మార్క్స్లో రావచ్చు. విచ్ లైన్స్ వీ హ్యావింగ్ నో సొల్యూషన్స్, విచ్ లైన్ వీ హ్యావింగ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, విచ్ లైన్ వీ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్స్. దెన్ హాఫ్ మార్క్ మనం ఏం రాయాలి? సింగిల్గా ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, ఇవి ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ రాస్తే మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కింద అడుగుతాడు. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో టోటల్గా మనకి 3.5 మార్క్స్. ఈ టేబుల్ ఒకటి నేర్చుకుంటేనమ్మా వీఆర్ గెట్టింగ్ 3.5 మార్క్స్ కంపల్సరీ పాయింట్స్ అనమాట 10th క్లాస్ వాళ్ళకి. ఈ టేబుల్ అనేది చాలా క్వశ్చన్ మనని రకరకాలుగా అడుగుతాడు. ఇది క్వశ్చన్ అడిగి దీన్ని అడగచ్చు, అయితే ఇది అడిగి ఇవి అడగచ్చు. వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్ అని అడగచ్చు. సో ఎలా అడిగినా కూడా మనకి ఆన్సర్స్ మట్టికి రాయాలి. ఓకే,
సో ఇట్ ఈస్ ద క్వశ్చన్, చెక్ ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్. అంటే ఇప్పుడు ఈ చెక్ ద వెదర్ ద పేర్ ఆఫ్ లైన్స్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 4 సమ్స్ ఇచ్చానమ్మా, హోంవర్క్ చేయండి. ఏ మెథడ్లో చేయాలి? ఇప్పుడు నేను ఈ చెప్పిన మెథడ్లో చేయాలి. A1 వాల్యూ, B1 వాల్యూ, ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాయాలి. స్టెప్ బై స్టెప్ ఉంటేనే బాగుంటుంది. ఓకేనమ్మా? A1 B1 వాల్యూస్ రాసిన తర్వాతే A1 B1 వాల్యూ, B1 B2 వాల్యూ, C1 C2 వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మీకంటూ ఒక కంక్లూషన్ రావాలి. కంక్లూషన్ రాసిన తర్వాత కింద మనకి ఈ కంక్లూషన్ బట్టి ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని, ప్యారలల్ లైన్స్ అయితే ప్యారలల్ లైన్స్ అని, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని రాయాలి. ఈ 4 సమ్స్ కూడా అలాగే చేయాలి. లెట్ us see సెకండ్ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి చూద్దాం ఇప్పుడు దీంట్లో. ఓకే, ఇన్ దిస్ సెక్షన్ we having 2 types of solution, that is types of methods. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత అమ్మ మనకి ఎలా సాల్వ్ చేయాలి అనేది 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఒక టైప్ అయితే, సెకండ్ మెథడ్ వచ్చినప్పటికి ఎలిమినేషన్, థర్డ్ టైప్ వచ్చినప్పటికి గ్రాఫికల్ మెథడ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి అంటే ఫస్ట్ మనకి సాల్వ్ చేయడం ఎలాగా, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఎలాగా. సో అన్నప్పటికీ మనకి దీంట్లోని 3 టైప్స్ వి హ్యావ్. వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, అనదర్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. క్వశ్చన్లో మటుకి వాడు కంపల్సరీగా యూస్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్, సాల్వ్ దిస్ అని అడిగితే కనుక కంపల్సరీగా మనం ఆ మెథడే చేయాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇండికేటింగ్ ఎనీ మెథడ్, మన క్వశ్చన్లో మటుకి క్వశ్చన్ పేపర్లో మనకి ఎలాంటి మెథడ్ని మనం ఇండికేట్ చేయలేదనుకోండి పర్వాలేదు, మీకు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయొచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్ దట్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ దిస్ అని అడిగితే కనుక వాడు పర్టికులర్గా అడిగితే పర్టికులర్గానే చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని నేర్చుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి 2 ఈక్వేషన్స్ ఇస్తున్నారు. సో వీఆర్ గెటింగ్ 2 ఈక్వేషన్స్, 3x + 2y = 8, 2x - 3y = 1. సో ఇప్పుడు దీని నుంచి మనం ఒక వాల్యూని కనుక్కోవాలి. కన్సిడరింగ్ నేను ఇప్పుడు దీంట్లోంచి x + 2y = 8 అనే ఈక్వేషన్ని తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్న తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ x వాల్యూ కానీ y వాల్యూని కానీ ఫస్ట్ ఒకటి వాల్యూ కనుక్కోవాలి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఎక్స్ వాల్యూ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఎక్స్ని ఇటుపక్క ఉంచి -2y ఇటుపక్క పంపిస్తే ఏమవుతుందమ్మా? 8 - 2y, రైట్? 8 - 2y. ఇప్పుడు ఇక్కడ నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూ ఒకటే రావాలి, 3ని కూడా ఇటుపక్క పంపించేయాలి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఇటుపక్క వస్తే ఏమవుతుంది? డివిజన్. So I am getting the value x is equal to 8 - 2y/3. సో ఇప్పుడు నాకు x వాల్యూ ఏమొచ్చింది అని అంటే 8 - 2y/3 అనే ఒక వాల్యూని కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత now I am going to take as substituting in the substitute x value in ఈక్వేషన్ 2. నేను ఈక్వేషన్ 1 అని దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, ఈక్వేషన్ 2 అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ అనే వాల్యూని కనుక్కున్నాను. ఆ ఎక్స్ అనే వాల్యూని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సెకండ్ ఈక్వేషన్లో పెట్టాలి. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా? 2x - 3y = 1. ఎక్స్ అనే ప్లేస్లో ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 8 - 2y/3 - 3y = 1. సో ఇప్పుడు 2 8s are ఎంత? 16. 2 2s are -4y/3 -3y. ఈ 1 కూడా ఇటుపక్క తీసుకొచ్చేస్తే ఏమవుతుందమ్మా? -1 = 0. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎల్సిఎం 3 తోటి మనం ఎల్సిఎం చేస్తున్నాము. సో 16 - 4y - 3 టేబుల్లో ఇక్కడ 1 ఉన్నట్టు, ఏమీ లేకపోతే ఏమున్నట్టమ్మా? 1 ఉన్నట్టు లెక్క.
1 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. సో 3 3s are 9/, ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 3 ఈజ్ ఈక్వల్ టు 0 డివైడెడ్ బై 3. ఈ 3 డివైడెడ్ బై ఎక్కడ అవుతుంటే ఈ పక్క వెళ్తే ఏమవుతుందమ్మా 0. సో మనకి 16 minus 4 minus 9/, minus 3 is equal to 0 వచ్చింది. సో ఫస్ట్ 16 minus 3 చేస్తే ఎంత? 13 minus 4 minus 9 ఏమవుతుందమ్మా? minus 13y is equal to 0. సో ఈ 13ని ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుంది? minus 13y is equal to minus 13. y is equal to minus 13 / minus 13 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ y వాల్యూ 1. y వాల్యూ 1 వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తామమ్మా? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x అనే వాల్యూని తీసుకున్నాము, ఒకటి ఫైండ్ అవుట్ చేసాం. ఆ వచ్చిన వాల్యూని గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. సో ఈ సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు రకరకాలుగా వస్తాయి, ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోతాయి. కానీ వీఆర్ గోయింగ్ టు అప్లై క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాల్సియం చేయాలి, మల్టిప్లికేషన్స్ చేసుకోవాలి, మళ్ళీ ఈ 3 ఇటుపక్క వెళ్ళిపోతే 0 అయిపోతుంది కాబట్టి 0. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం కాన్స్టెంట్ టర్మ్స్ని ఫస్ట్ రాసుకున్నాను, తర్వాత మైనస్ టర్మ్స్ రాసుకున్నాను. ఇది -13 ఇటుపక్క వెళ్ళింది, +13 ఇటుపక్క వస్తే -13. సో -13తో మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తే y వాల్యూ 1 వచ్చింది. సో y వాల్యూ 1 వచ్చింది. ఇక్కడతో స్టాప్ అయిపోతుందమ్మా? స్టాప్ అవ్వదు. అగైన్ సబ్స్టిట్యూట్ y టర్మ్ ఇన్ x. సబ్స్టిట్యూట్ y ఇన్ x. yలోని x మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 8 minus 2y/3. సో 8 minus 2 into 1/3. So 8 minus 2/3. So 6/3. The answer is 2. X is equal to 2. The solution is 2, 3. ఇప్పుడు దీనికి లాస్ట్ కంక్లూషన్ మనం ఇక్కడ రాస్తామంటే the solution is x, y is equal to 2, 1. 2, 1. ఇది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం ఒక్కొక్క ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నాము, ఆ ఈక్వేషన్ నుంచి x కానీ y కానీ మీ ఇష్టం, అది ఎక్సే తీయాలా మేడం y తీయకూడదా అని అంటే అలాంటిది ఏం లేదు. y తీసుకుంటే కనుక x yలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, x వాల్యూ వస్తుంది. ఓకేనమ్మా? ఎలా చేసినా కూడా మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళే మెథడ్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. ఓకే.